బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజా వినతులను నాణ్యతతో పరిష్కరించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ. నంద్యాల, గుంటూరు జిల్లాల్లో జరిగిన దొంగతనం, దోపిడీ కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన జిల్లా పోలీసులు. కలెక్టరేట్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. అహోబిలంలో ఘనంగా హనుమ జయంతి వేడుకలు. ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమార్ తెలిపారు. ప్రజా ఫిర్యాదులకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఫిర్యాదుదారులు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సంతృప్తి చెందే స్థాయిలో ఫిర్యాదులను పరిష్కరించాలని సూచించారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వీకరించిన 18 దరఖాస్తులను పరిష్కరించాలని, ఇందులో 3 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటిని కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ సేవా సర్వీసులను కూడా క్లియర్ చేయాలన్నారు. రెవెన్యూ సదస్సులో స్వీకరించిన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయాలన్నారు. ఫిర్యాదుల స్వీకరణకు ముందు జిల్లా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ, కార్యకలాపాలకు సంబంధించిన దసరాలన్నీ ఈ ఆఫీస్ ద్వారా సిగ్నేచర్ లేకుండా వస్తున్నాయని, ఈ ఫైలింగ్ విధానంపై పూర్తి స్థాయి అవగాహన పొంది ప్రతి ఫైలు ఈ ఆఫీస్ ద్వారానే రావాలన్నారు. నంద్యాల జిల్లా ఎస్పీ హజరత్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో పోలీసు అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ హజరత్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్లలో అనగా ఆళ్లగడ్డ, నంద్యాల, ఆత్మకూరు, డోన్ సబ్ డివిజన్లలో పోలీస్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నంద్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ హజరత్ సింగ్ రాణా హెల్మెట్ ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీ టెక్కే మార్కెట్ యార్డ్ నుండి సాయిబాబా నగర్, గవర్నమెంట్ హాస్పిటల్, పద్మావతి నగర్, మున్సిపల్ ఆఫీస్, సంజీవ్ నగర్ గేట్, ఆర్టీసీ బస్టాండ్, శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్ మీదుగా తిరిగి టెక్కే మార్కెట్ యార్డుకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, వాహన చోదకులు హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని, అలా హెల్మెట్ ధరించి వాహనం నడపడం వల్ల అనుకోని రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నారు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా మద్యం సేవించి గాని మరియు పరిమితికి మించి వేగంగా వాహనాలు నడపడం గాని చేయకూడదని, అదే సంకల్పాన్ని ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ మరియు ట్రిపుల్ డ్రైవింగ్ వంటివి చేయకూడదని, అలా చేసిన వారికి నంద్యాల పోలీసులు గట్టిగా పనిచేసి జరిమానా విధించి వారితో ఆ జరిమానా మొత్తాన్ని వసూలు చేయడం కూడా జరుగుతుందని తెలియజేశారు. నంద్యాల సబ్ డివిజన్, ఆలగడ్డ సబ్ డివిజన్, ఆత్మకూరు సబ్ డివిజన్, అన్ని సబ్ డివిజన్స్లో, డోన్ సబ్ డివిజన్లో ఒక మెగా హెల్మెట్ పైన అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా అన్ని రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం ఈరోజు ఒక ర్యాలీ పెడుతున్నాము. ముఖ్యంగా మన అందరూ 2 వీలర్స్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేస్తే మీ ఏదైనా ప్రమాదం జరిగితే కూడా 40% ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి మీ ఇంజరీస్ లేకుండా ఆర్ ఫెటల్ ఇంజరీస్ లేకుండా ఉండడానికి. దానికోసం అందరికీ అవేర్నెస్ కోసం ఈరోజు పెట్టడం జరిగింది. ఇది కాకుండా మీ అందరికీ చెప్తున్నాము, ఇప్పుడు మందు తాగేసి ఎవరు డ్రైవ్ చేయకూడదు. తర్వాత
ఓవర్ స్పీడ్లో వెళ్ళకూడదు. ఇప్పటి నుంచి మన అందరూ ఈ సంకల్పం తీసుకోవాలి కొత్త న్యూ ఇయర్లో. ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఆర్ ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ ఎవరూ చేయకూడదు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు గట్టిగా ఫైన్ వేస్తున్నారు, తర్వాత రికవరీ కూడా చేస్తున్నాము. మీ ఫైన్స్ కట్టకుండా ఉంటే మీ బైక్ సీజ్ చేస్తున్నాయి, తర్వాత కోర్టుకి వెళ్తాయి, ఇంకా ఫైన్ పడతాయి. సో అందరూ ఈ రూల్స్ పాటించాలి అండ్ ఈ సేఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్కి, సేఫ్ రోడ్ సేఫ్టీకి మీ అందరూ సహకరించాలి. నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాలు, దోపిడీ కేసుల్లో ముద్దాయిని నంద్యాల జిల్లా పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లాల పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్ రేప్లకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న గడివేముల మండలం కర్మెద్దల గ్రామంకు చెందిన చెంచు దాసరి సుంకన్నను సోమవారం నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ వద్ద అరెస్టు చేసి అతని వద్ద నుండి 3 తులాల బంగారు నల్లపూసల దండ, 1 జత కమ్మలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ హదరత్ సింగ్ రాణా తెలిపారు. ఈరోజు ఒక ముద్దాయి పట్టుకోవడం జరిగింది. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఆ ముద్దాయి పేరు చెంచు దాసరి సుంకన్న. ఇలా ఒక చెంచు గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు. గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సెస్ చేస్తున్నాడు. గుంటూరు డిస్ట్రిక్ట్, రాష్ట్రపతి గుంటూరు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో. మన ఆగస్ట్ నెలలో ఒక రాయమాల్పురం నంద్యాల తాలూకా పిఎస్లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది. దాంట్లో సీసీటీవీ కెమెరాస్, వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నాడు. అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ రాబరీ ముద్దాయి పట్టుకొని తర్వాత మనకి తెలిసిన వీళ్ళపైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఓవర్ 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఎడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తాడు. దాంట్లో 2 హైవే డెకాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కన్విక్షన్ కూడా పడింది. ఇంకా గుంటూరులో 2021లో మేడికొండూరు పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్లో A1 to A5 ఉన్నారు, వీళ్ళే A3 ఉన్నారు. దాంట్లో కూడా వీళ్ళే అరెస్ట్ కాలేదా. మిగతా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్లో ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా ఫెరోషియస్గా అటాక్ చేశారు. పారిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది. అండ్ వీళ్ళ పట్టుకొని చేసి మంచి పని చేశారు. ఒక ముద్దాయి చాలాసేపు నుంచి 9 years నుంచి బయట నేరం చేస్తున్నారు, కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్, నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఇలా టీంలో పట్టుకొని మంచి పని చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఓంకారం కాశిరెడ్డి నాయన ఆశ్రమం సహకారంతో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీదారులకు ఏర్పాటు చేసిన 75వ అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2023 మే 1వ తారీఖు నుండి సోమవారం నాడు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నందు అర్జీదారులకు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేసిన 75వ ఆహార పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ రాజకుమారి గనియా ముఖ్య అతిథిగా విచ్చేసి 350 మంది అర్జీదారులకు స్వయంగా అన్న ప్రసాదం పంపిణీ చేసి వారితో పాటు కూర్చొని భోంచేశారని రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. ఈ సందర్భంగా దస్తగిరి పర్ల మాట్లాడుతూ గత 4-5 వారాలుగా ఓంకార క్షేత్రం కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారి సహకారంతో ఎక్కువ మంది అర్జీదారులకు ఎంతో విలువైన 7-8 రకములైన ఆహారాన్ని పంపిణీ చేయడం జరిగిందని, 75వసారి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి గనియా మాట్లాడుతూ జిల్లాలో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసే అర్జీదారులకు చాలా కాలంగా రెడ్ క్రాస్ వారు ఆహారం పంపిణీ చేస్తున్నారని,
గత 2 నెలల నుండి వీరికి ఓంకార క్షేత్రం కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు కూడా సహకరిస్తున్నారని, అర్జీదారులకు ఆహార పంపిణీ కార్యక్రమంలో భాగస్వామి అయిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. మనం జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, అలాగే మండల కేంద్రంలో, డివిజన్ స్థాయిలో కూడా మనం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ ఉన్నాము. జిల్లా కేంద్రానికి వచ్చినప్పటికీ దగ్గరగా ప్రతి వారం 300 వరకు కూడా మనకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం రిసెప్షన్ ఏర్పాటు చేశాము. తహసీల్దార్ కేడర్ ఆఫీసర్స్తో సమస్యను క్షుణ్ణంగా వింటారు. తర్వాత వారు జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నత అధికారులను వాళ్ళు కలుసుకుంటారు. ఆ సమస్యని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మనం వచ్చిన వారందరూ కూడా చాలా సదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజనం కల్పించాలన్న ఆలోచన మేర రెడ్ క్రాస్ సొసైటీ అలాగే కాశీనాయన ఆశ్రమం ముందుకొచ్చారు. ప్రతి వారం 300 మందికి వారి ద్వారా భోజనం మనకి ఇక్కడికి వస్తున్న ఫిర్యాదుదారులందరికీ అందించడం చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ వారికి, కాశీనాయన ఆశ్రమం టీం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అర్జీదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషం. మనం సప్లై చేస్తున్న ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది. అందరూ కూడా దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకి జిల్లా శ్రీశైలం కానీ, ఇటువైపు పాణ్యం కానీ, ఉయ్యాలవాడ ఇదంతా కూడా చాలా ఎక్కువ దూరం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ మనం కల్పించడం చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది కంటిన్యూగా ప్రతి సోమవారం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తాం. సోమవారం నంద్యాల పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సూచనలతో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో సోమవారం మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 30 మంది మైనర్లు మోటార్ వాహన చట్టాన్ని ఉల్లంఘించి వాహనాలు నడుపుతుండగా వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది. నిబంధనలను ఉల్లంఘించిన మరియు తక్కువ వయసున్న వారందరినీ వారి తల్లిదండ్రులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు పిలిపించడం జరిగింది. అనంతరం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా మైనర్లను డ్రైవింగ్ చేయడానికి అనుమతించడం వల్ల కలిగే తీవ్ర పరిణామాల గురించి మైనర్లు వారి తల్లిదండ్రులకు క్షుణ్ణంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరగడం వలన కలిగే ప్రాణ నష్టం మరియు మోటార్ వాహనాల చట్టాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన చిక్కుల గురించి వారికి తెలియజేశారు. ట్రాఫిక్ నిబంధనలు కట్టుబడి ఉండడం మరియు ప్రజల సురక్షితం కాని పద్ధతుల్లో డ్రైవింగ్ చేయకుండా చూసుకోవడం యొక్క ప్రాముఖ్యతను వారికి తెలియజేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు జరగకుండా తమ పిల్లలను పర్యవేక్షించడం మరియు మార్గనిర్దేశం చేయడం తల్లిదండ్రుల బాధ్యత తీసుకోవాలని కోరారు. మోటార్ వెహికల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఉల్లంఘించిన వారందరికీ జరిమానా విధించడం జరిగింది. మరలా మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ విధంగా అవగాహన కల్పించడం ద్వారా రహదారి భద్రతను ప్రోత్సహించడం, రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తోడ్పడుతుందని, తద్వారా సురక్షితమైన ట్రాఫిక్ వాతావరణానికి దోహదపడుతుందని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఈ నంద్యాల టౌన్లో ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ అనేది జరుగుతూ ఉంది. తల్లిదండ్రులు కూడా పిల్లల మీద పూర్తిగా కంట్రోల్ తప్పిపోయి పిల్లలకు బండ్లు ఇచ్చి పంపడము, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టపూర్వకంగా బండి తీసుకొని తల్లిదండ్రులు వద్దని చెప్పినా కూడా బండ్లు నడిపి నంద్యాల టౌన్లో ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ అందరికీ తల్లిదండ్రులకు అంతా చెప్పేది ఏమంటే, మీరు మీ పిల్లలకు ఎవరైతే మైనర్లు ఉంటారో అంటే బిలో 18 ఇయర్స్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడానికి మినిమం ఏజ్ 18 సంవత్సరాలు. కాబట్టి బిలో 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ నడపకూడదు. వాళ్ళందరూ మైనర్ కింద వస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతి ఒక్కరూ 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ పిల్లోడితో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో బాధపడడం అనేది జరుగుతుంటుంది. ప్రమాదం మన వల్ల అయినా జరగచ్చు, లేదు ఎదుటి వ్యక్తి వల్ల అయినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు భయము పెట్టి వాళ్ళకు బండ్లు నడపకుండా వాళ్ళను కంట్రోల్ చేయండి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత ఎవ్వరు కూడా కాపాడలేరు. తర్వాత తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఏమంటే, మైనర్లకు ఎవ్వరికి బండ్లు ఇచ్చి మీ ఇంటి పనుల నిమిత్తం కానీ వాళ్ళ సొంత పనుల నిమిత్తం కానీ బయటికి పంపొద్దండి. అహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు సోమవారం హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన శ్రీ ముదాదివన్ శటగోప యతీంద్ర మహాదేశిక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈ నెల 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా శ్రీ ప్రహ్లాదవరులు ఉభయ దేవేర్లతో తిరువడి కోవిల్కు వేంచేస్తారని, శ్రీ ప్రహ్లాదవర్లకు నవకలశ స్నపన తిరుమంజనం, సాయంత్రం తిరువడి కోవిలలో హనుమత్ జయంతి విశేష ఆస్థానం గోష్ఠి అనంతరం శ్రీ ప్రహ్లాద వరదులు ఆలయంకు వేంచేస్తారని తెలియజేశారు. ఈ ఒక ఆంజనేయ స్వామి యొక్క వైభవం ఈ మార్గశిర మాసంలో ఆంజనేయుడు సూర్యుని చూసి అది ఒక పండు అని వింగినప్పుడు వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టిన వెంటనే మూర్ఛయ్యి కింద పడిన తదనంతరం ఈరోజు ఆంజనేయ స్వామి వారు ఆవిర్భవించిన దినం. అదేవిధంగా వైశాఖ మాసంలో ఉత్తర ప్రోష్టపద నక్షత్రంలో జయంతి మహోత్సవం జరుగుతుంది. ఈ రెండు వైభవంని ఆంజనేయ స్వామి వారికి జయంతిగా చెప్తుంటారు. అటువంటి వైభవంలో ఈ అహోబిల క్షేత్రంలో బీగాల ఆంజనేయ స్వామి వారు ఒకానప్పుడు దేవాలయంలో యావత్ సన్నిధి అంతా బీగాముద్ర చేసి తదనంతరం ఆ బీగాలన్నీ తీసుకువచ్చి ఆంజనేయ స్వామి వారికి పాదాల విందంలో పెట్టేసి అర్చకులు వెళ్ళిపోయే అనువాయికం. అటువంటి సమయంలో ఒక వ్యక్తి ఏం చేస్తారో చూస్తామని తీసినప్పుడు వారు కడుపు నొప్పితో బాధపడి మూర్ఛయ్యి కింద పడినప్పుడు భగవంతుడే రక్షించినాడని, ఈ ఆంజనేయ స్వామి వారికి ఉత్సవమూర్తిని ప్రతిష్ఠ చేయమని చెప్పి చెన్నై వాస్తవ్యుడు ఒక భక్తుడికి కళలు కలిగించి మొదట్టూరు వాసవ్యుడైన భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి అనే ఒక వ్యక్తి వారు ఈ దేవాలయం అంతా చిన్నగా ఉండే దేవాలయాన్ని ప్రహరీ గోడతో, ముఖమంటపంతో, విమానంతో అత్యద్భుతంగా ఈ ఒక ఆంజనేయ స్వామి వారిని వారికి కళలు కలిగి ఇక్కడ రప్పించి ఈ ఒక జీర్ణోద్ధారణం మహాసంప్రోక్షణ వైభవం దాదాపు 30 సంవత్సరాల క్రితం జరిగినది. నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావినతులను నాణ్యతతో పరిష్కరించాలంటున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో హెల్మెట్ వాడకంపై అవగాహన ర్యాలీ. నంద్యాల, గుంటూరు జిల్లాల్లో జరిగిన దొంగతనం, దోపిడీ కేసులో ముద్దాయిని అరెస్టు చేసిన జిల్లా పోలీసులు. కలెక్టరేట్ లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. మైనర్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. అహోబిలంలో ఘనంగా హనుమత్ జయంతి వేడుకలు. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.